మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూడా కవిత సస్పెన్షన్ ఒక పొలిటికల్ హీట్ గా మారడానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తక్కువ చేస్తే ఆమె గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కారణం. సరే, ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు కవిత సస్పెన్షన్ కేవలం సస్పెన్షన్ కాదు, పార్టీ చీలికకు దారితీసే ఒక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికి మించి పార్టీ అధినేత కేసీఆర్ కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదని అంటున్నారు. కవిత తీరు పట్ల కేసీఆర్ ఎంతగా విసిగిపోయి ఉంటారు, పార్టీ ఉనికికే ముప్పుగా ఆమె వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిగతంగా ఎంతగా మానసిక క్షోభకు గురై ఉంటారో ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా తెలుస్తోందని అంటారు. కవితపై బీఆర్ఎస్ చేసిన సస్పెన్షన్ వేటు కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే కాదని, భావోద్వేగం, మానసిక వేదనల ఫలితమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. కవిత సస్పెన్షన్ తో కేవలం పార్టీలోనే కాదు, కేసీఆర్ కుటుంబంలో కూడా చీలికకు దర్పణమని చెబుతున్నారు. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఇదేనని చెప్పొచ్చు. కుమార్తె తీరుతో పార్టీ ప్రతిష్ట మసకబారడమే కాకుండా ఇలాంటి పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. అందుకే గతంలో అంటే పార్టీ పరాజయం తర్వాత ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, నేరుగా సొంత సోదరుడిపైనే విమర్శన అస్త్రాలు సంధించిన, పార్టీ లైన్ కు భిన్నంగా బీసీ రిజర్వేషన్లు సమర్థించిన కేసీఆర్ ఆమెపై చర్యలకు ఉపక్రమించలేదు సరికదా, కనీసం మందలించను కూడా మందలించకుండా వెనకేసుకొచ్చిన చందంగా వ్యవహరించారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా కవిత సస్పెన్షన్ పార్టీని ఓ కుదుపు కుదిపింది అనడంలో సందేహం లేదు. సొంత కూతురిపైనే సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా కేసీఆర్ కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం కంటే పార్టీని రక్షించడమే ముఖ్యమని పార్టీ శ్రేణులకు చాటారని ఎంతగా చెప్పుకుందామని ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజీ అయితే జరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత సొంత దారి చూసుకుంటున్నారని వినిపిస్తోంది. అంటే సొంతంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభ మసకబారినట్లేనని అంటున్నారు. కవితపై విమర్శలు గుప్పించడం, ఆమె విధానాలకు తప్పుపట్టడం ఎంత కాదనుకున్నా కేసీఆర్, కేటీఆర్లకు ఒకంత ఇబ్బందికరమేనని చెప్పాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయాల్లో కవిత సొంత పార్టీ సమీకరణలను మార్చడం ఖాయమని చెప్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఉంటున్న కేసీఆర్ ఈ పరిణామాలతో మరింత సైలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ పుంజుకోవడం అంత సులువు కాదని కూడా అంటున్నారు.